గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంత సంతోషంగా ఉన్నానంటే నేను వేస్ట్ చేసే టైం అంతా నేను యూటిలైజ్ చేసుకుంటున్నా. నా కోసం, నా ఛానల్ గ్రోత్ కోసం నేను ఆల్వేస్ కష్టపడుతూనే ఉన్నాను ఫ్రెండ్స్. ఇది నా 100th వీడియో. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా హ్యాపీనెస్కు ఇంకో కారణం ఏంటంటే నా ఒక వీడియో వైరల్ అయిపోయిందండి. ఇంచుమించు 15K వ్యూస్ దగ్గర పడింది నాకు నా వీడియోకి. చాలా బాగుంది, చాలా హ్యాపీగా కూడా ఉందన్నమాట. నేను కష్టపడిన, నేను చేసిన వీడియోకి ఇన్ని వ్యూస్ వచ్చినాయి. నాకు ఫస్ట్ అన్ని వ్యూస్ రావడం వీడియోలో అది ఫస్ట్ అనమాట. చిన్నగా డెవలప్ అవుతుంది నా ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా మీ వల్లే నాకు ఈ హ్యాపీనెస్ అంతా. థ్యాంక్స్ ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్స్. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి, నన్ను సపోర్ట్ చేయని వాళ్ళకి అందరికీ చాలా థ్యాంక్స్ అనమాట. ఫ్రెండ్, ఈ 100 వీడియో స్పెషల్గా ఉండాలి కదా, అందుకోసమే అనమాట ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్లో ఉంటుంది. నేను బ్రెడ్తో కేక్ చేస్తానండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు, నేను బేకింగ్ ఐటమ్స్ అన్ని కోర్స్ చేశానండి. ఆల్రెడీ క్లాసెస్ కూడా కండక్ట్ చేసేదాన్ని ఇంతకుముందు. 2 years బ్యాక్ కండక్ట్ చేసేదాన్ని. ఇప్పుడు నేను సర్వీస్ అవుట్ అయిపోయి వచ్చాను కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి స్టార్ట్ చేయలేదు. నేను ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను మల్టీగ్రెయిన్ బ్రెడ్ తోటి కేక్. చాలా బాగుంటుందండి. చాక్లెట్ కేక్ చేశాను. ఆ కేక్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది న్యూ లెర్నింగ్ అంటే కేక్ ఇప్పుడు నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, విత్ మెజర్మెంట్స్తో పాటు, విత్ టిప్స్తో పాటు మీకు చెప్పారనమాట. చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ నా వీడియో కింద రెడ్ కలర్ లో ఉంటుంది. ఆ బటన్ ని ప్రెస్ చేయండి, అది యాక్టివేట్ అవుతుంది. తర్వాత దాని పక్కనే గంట సింబల్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి, అది కూడా యాక్టివేట్ అవుతుంది. నా కొత్త వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఆల్వేస్ నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. నేను బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేసుకుంటాను. మీరు బ్లౌజ్ చూసి ఎంజాయ్ చేయండి. బ్లౌజ్ ఇదండి, కలంకారీ ప్రింట్ అనమాట. చాలా బాగుంది. నేను కలంకారీ ప్రింట్ ఫస్ట్ టైం అనమాట స్టిచ్ చేసుకోవడం. నా కోసము స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది అన్ని సాటిస్ఫైగా ఆల్మోస్ట్ సెట్ అవుతుంది కదా. బ్లౌజ్ కుట్టడం స్టార్ట్ చేశానండి. ఇది కట్ చేసి చాలా లేదు, కేక్ తోనే ఎండ్ అవుతుందండి. చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు కేక్ స్టార్ట్ చేద్దాము. ఫ్రెండ్స్, కేక్ చేయాలంటే ఓవెనే ఉండక్కర్లేదండి. మనం స్టవ్ పైన కూడా చేసుకోవచ్చు, కుక్కర్లో చేసుకోవచ్చు, కడాయిలో కూడా చేసుకోవచ్చు కేక్. నేను ఈరోజు కడాయిలో ఏ విధంగా చేస్తారో మీకు చూపిస్తాను. చాలా బాగా వస్తుందండి. ఆల్రెడీ నేను ఓరియో కేక్ కూడా కడాయిలోనే చేసి మీకు అందరికి షేర్ చేశాను. అది ఒకవేళ చూడకపోతే చూడండి, నా ఛానల్లో ఉంటుంది. ఎంత బాగా వస్తుందంటే చాలా బాగా వస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అయ్యో మాకు అవెన్ లేదే, ఎట్లా చేసుకోవాలి కేక్, స్టవ్ పైన చేస్తే బాగా వస్తుందో లేదో అని డౌట్ వద్దండి. కాన్ఫిడెంట్గా చేసుకోండి, సూపర్ వస్తుంది అనమాట. కానీ నేను చెప్పే మెజర్మెంట్స్లో మాత్రమే చేసుకోండి, కేక్ చాలా బాగా వస్తుంది. మెజర్మెంట్స్ అండి అటు ఇటు అయిందంటే, ఒకవేళ షుగర్ అంటే అటు ఇటు అయినా పర్లేదండి. స్వీట్నెస్, అది స్వీట్ తగ్గినా ఎక్కినా కూడా అది మనం అడ్జస్ట్ అయిపోతాము. కానీ కేక్ సరిగా రాకపోతే తినలే కదా, ఒక సైడ్ పచ్చిగా ఉండి ఒక సైడ్ ఇదిగా ఉంటే, అలా కాకుండా కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకోండి, సూపర్గా వస్తుంది. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను కేక్ కోసము మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నాను. దీన్ని ఈ విధంగా పౌడర్ చేసి పెట్టుకున్నానండి. 1/2 కప్ షుగర్, ఇదే కప్తో మెజర్మెంట్స్ చేసుకోండి. సేమ్ కప్ మెజర్మెంట్స్ ఉన్నారనమాట, సేమ్ కప్తోనే. 1/4 కప్ ఆయిల్, 1/4 కప్ కర్డ్. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు యాడ్ చేసుకుందామండి. ఇందులో బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, నేను బ్రెడ్ మిక్సీలో పెట్టి పౌడర్ చేశాను కదా, అది వేయాలన్నమాట. 1.5 కప్. ఇప్పుడు మైదా తీసుకుందామండి, 1/2 కప్. cocoa powder 2 tablespoons.
సోడా, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్, దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందామండి బూస్ట్. ఇది కొంచెం సేపు గాలికి ఉంచామంటే గట్టి పడిపోతుంది. 1 టేబుల్ స్పూన్ బూస్ట్, ఇప్పుడు మనం యాడ్ చేసుకుందామండి హాఫ్ కప్పు మిల్క్. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాం. హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ పడినా పర్లేదు. కొంచెం మనం అది ఎంత లిక్విడ్గా అవుతుందో అంతవరకు చూపిస్తాను, అంతవరకు కలుపుకోండి. చూడండి, ఇంతవరకు కలుపుకోండి. ఈ స్ట్రక్చర్ ఉండాలి. అన్ని సైడ్స్ ఆయిల్ అప్లై చేసుకున్నాం సార్. రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనం కేక్ బ్యాటర్, దాన్ని వేసుకున్నాం. ఇప్పుడు కడాయి పెట్టుకున్నానండి స్టవ్ పైన. దాని లోపల స్టాండ్ పెట్టాను. దీన్ని కవర్ చేస్తున్నాం. కవర్ చేసి స్టవ్ వెలిగించేసి ప్రీహీట్ చేసుకుంటున్నానండి కడాయి. ఒక 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకుందాం. ఇప్పుడు కేక్ బ్యాటర్ వేసిన బౌల్ని ఆ కడాయిలో పెట్టుకోవాలండి. జాగ్రత్తగా పెట్టుకోవాలి, కడాయి వేడిగా ఉంటుంది. కడాయికి మూత పెట్టి 25 నిమిషాలు బేక్ చేసుకోవాలండి. టూత్ పిక్ గుచ్చి చెక్ చేసుకుందామండి. క్లీన్గా బయటకు వస్తే బాగా బేక్ అయినట్టు. కేక్ రెడీ అయిపోయింది. చూడండి, దాన్ని రిమూవ్ చేసుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత రిమూవ్ చేసుకోవాలి. చాలా బాగా బేక్ అయిందండి. కేక్ చాలా సాఫ్ట్గా వచ్చిందండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కడాయిలోని ఈజీగా చేసుకున్నాం మనం కేక్ని. చాలా సాఫ్ట్గా వచ్చిందండి కేక్. చాలా టేస్టీగా కూడా ఉంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ కేక్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. హెల్తీ కేక్ అండి. మనం మైదా కొంచెం యూజ్ చేసాము, మల్టీగ్రెయిన్ బ్రెడ్తో చేసాం కదా, బ్రెడ్తో కూడా కేక్ చేసుకోవచ్చు. చూడండి, ఈజీగా సింపుల్గా అవెన్ లేకపోయినా కూడా మనం కడాయిలో ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.